రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీసీ సాధికారిక సంఘం యూత్ అధ్యక్షుడిగా మామిండ్ల స్వామి నియమితులయ్యారు. బీసీ సంఘం రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుద్దాల దేవయ్య చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ బడ్జెట్లో బీసీలకు పూర్తిస్థాయి వాటా కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆపమన్నారు. గ్రామాల మండల స్థాయిలో బీసీలను ఐక్యం చేస్తామని స్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జహంగీర్, నవీన్, బాలయ్య, శేఖర్ పాల్గొన్నారు. కులాలకు సముదానముగా బీసీ కమిటీ వేయడం జరిగింది. మరి బీసీ కమిటీతో పాటు కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సాధికారిత అంటే మనకు కావలసిన హక్కులేంటి, మనకు కావలసిన బడ్జెట్ ఏంటిది, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకదాటిగా మనము పోరాడడానికి ఈ పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ బీసీలను ఐక్యత చేయడానికి అన్ని మారుమూల గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకవేళ మన బీసీలను వేరే మార్గంగా చూసినట్టుంటే మేము ఊరుకునేది లేదు, ఏకదాటిగా పోరాడతామని ఈ పల్లె నుంచి ఢిల్లీ దాకా బీసీ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొండ దేవన్న గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ గారి ఆధ్వర్యంలో మరియు మన బీసీ సంఘాల అందరం కలిసి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. మరి బీసీ సంఘాలకు సహకరించినటువంటి సర్పంచులకు మరియు గ్రామ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే అన్ని విలేజ్లలో మనం బీసీ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత మండలంలో అతి పెద్ద సభను ఏర్పాటు చేస్తాము. అందులో బీసీల ఐక్యత ఏందో చాటి చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సాధికారిక సంఘం ముస్తాబాద్ మండల యూత్ అధ్యక్షులుగా మామిళ్ళ స్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను బలోపేతం చేస్తూ ఈరోజు బీసీ వేదికను ఐక్యపరుస్తూ బీసీ వేదికను బలోపేతం చేయడానికి ఈరోజు గ్రామ స్థాయి నుంచి సీరియస్ గా వర్క్ చేయడం జరుగుతోంది. దీన్ని ప్రతి ఒక్క బీసీ సోదరులు కూడా బీసీల ఐక్యతకు పాటుపడి రేపు భవిష్యత్తులో మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి, బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గురించి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీ వేదికను, బీసీ కులాలను ఐక్యతపరుస్తూ బీసీ కులాలను బలపరుస్తూ ఈరోజు బీసీ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వారంతా వారు ఇవ్వకపోతే గల్లబట్టి గుంజుకునేటువంటి విధంగా పోరాటం చేసే విధంగా ఈరోజు బలోపేతం చేసే విషయంలో భాగంగానే ఈరోజు గ్రామ స్థాయి నుండి ఈరోజు బీసీ ఐక్యవేదిక ముందట నడుస్తూ ఉంది. ఈరోజు అన్ని బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో మన హక్కుల సాధన కోసం మనం అందరం ఐక్యంగా కలిసికట్టుగా మనకు రావాల్సినటువంటి వాటాల కోసం, మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈరోజు బీసీలకు కల్పించేటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా బీసీల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉంది. మాకు రావాల్సినటువంటి వాటా 42% కూడా నిమ్మకు నీరెత్తిన పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరు 42% రిజర్వేషన్ ఏదైతే కల్పించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద బీసీలందరం కలిసి దండయాత్ర చేస్తాం. పోరాడి మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో సాధించేంత వరకు కూడా మా ప్రయత్నం ఆగదని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క తెల్లుమద్ది గ్రామంలో ఈరోజు మాకు సహకరించినటువంటి మా బీసీ ముద్దుబిడ్డ బైతి నవీన్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ బీసీ బిడ్డనే సర్పంచ్ గెలిచింది కాబట్టి ఈ రోజు వారు కూడా మా అందరి బీసీ బిడ్డల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బైతి దుర్గమ్మ గారికి, అట్లాగే బైతి నవీన్ గారికి.